వీఆర్ బ్యాక్ గాయ్స్. అబ్బా, మనం ఏదైతే 100 పీపుల్కి సూపర్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ చూపించాలి అని చెప్పి వీడియోస్ చేస్తున్నామో అవి మళ్ళీ కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఇది వచ్చేసి 12th ఫాలోవర్కి మనం ఇస్తున్న సూపర్ బైక్ రైడ్ అనమాట. మీ బ్యాచ్ ఏరి హచ్చా ఇల్లు ఆఫ్టర్ లాంగ్ టైం మన విజయవాడలో ఫస్ట్ బ్లాగ్ ఇది. ఒక 1.5 month తర్వాత ఇవాళ బ్లాగ్ చేస్తున్నాం మనం. అంటే సారీ, 1.5 month తర్వాత బ్లాగ్ చేయట్లేదు, 1.5 month తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్లాగ్. అండ్ మన సూపర్ బైక్ ఏదైతే మనం సూపర్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ చూపించాలని రైడ్స్ ఇస్తున్నామో అది మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఒక థింగ్ నేను చెప్పాలి, ఏంటి అంటే దీని ముందు బ్లాగ్ వచ్చేసి నేను ఏదైతే కోల్కతా టు విజయవాడ నాన్ స్టాప్ రైడ్ ఫుల్ నైట్ డ్రైవ్ చేశాను ఉందో ఆ వీడియో ఉంటుంది. దానికి ముందు పాప్కార్న్ ఎగ్జాస్ట్లో వేసాను అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో యాక్చువల్గా నేను మన బ్లాగ్ మంచిగా ఫన్గా లైక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనుకున్నాను. బ్లాగ్ స్టార్ట్ చేశాను, మంచిగా మొత్తం చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, నేను కెమెరా పెట్టిన దగ్గర అయితే మాట్లాడుతూనే ఉన్నారు కొంతమంది. వాళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదు కదా, సో ఇట్లా వాయిస్ కూడా తీసుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఏదో కెమెరానా ఇది ఇలా రికార్డ్ అయిద్దా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చేసి అది ఒక నాయిస్ డిస్టర్బెన్స్. అండ్ ఇంకొకటి, ఎగ్జాస్ట్ ఎమ్మటే హీట్, అంటే నేను హీట్ చేసి అక్కడ పెట్టాను, లైక్ లైట్గా హీట్గానే ఉంది. తర్వాత నేను కొంచెం రెవ్ చేసి కొంచెం హీట్ చేసి ఇంకా అలా ఆపేసి ఈ పాప్కార్న్ వేసిన తర్వాత అప్పటికి రాలేదు. నేను మధ్యలో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి నా దగ్గర. నేను అప్పటికి లైక్ మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు పాప్కార్న్ అయింది. కొంతమంది ఏమంటున్నారంటే లైక్ నాకు చాలా క్లోజ్ పీపులే నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, అది ఫేక్ కదా, అసలు రాదు పాప్కార్న్ అని చెప్పి. బ్రో, నేను ఫస్ట్ రాదనే అనుకున్నాను, కానీ అది నిజంగానే వర్కౌట్ అయింది. సో ఇది నేను చెప్పాలి అనుకుంటున్నా, ఎందుకంటే నేను వీడియో ఎక్కువసేపు కూడా పెట్టలేదు, బికాస్ అది ఎక్కువ ప్రొలాంగ్ అయితే ఇంకా. అండ్ నేను ఒక్కడనే చేశాను కదా, లైక్ కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు కదా. నార్మల్గా మనం ఇలా గోప్రో పెట్టుకుంటే ఎలా అన్నా చేసేయచ్చు. ఈ కొంచెం ఈ పాప్కార్న్ కాన్సెప్ట్లో వేరే పర్సన్ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకొని నేను కెమెరా నేనే హ్యాండిల్ చేసుకొని నేనే పెట్టాను. అది కొంచెం ఫ్లాప్ అయింది, బట్ ఏదైతే నేను పాప్కార్న్ సీడ్స్ వేసానో అది నిజంగానే పాప్కార్న్ వచ్చింది. అది ఒకటి. ఇంకా నాకు విజయవాడ నుంచి చాలా మెసేజెస్ వచ్చినాయి, చాలా 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 వచ్చినాయి. అందరికీ నేను రైడ్ ఇస్తాను. కొంతమంది చాలా చాలా సార్లు అడుగుతున్నారు. సో మీ అందరి కోసమే నేను విజయవాడ రావాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చాము, స్టార్ట్ చేసాము. అండ్ టైం వచ్చేసి 4 అవుతుంది, ఇంకా 2 minutes ఉంది 4 అవ్వడానికి. మన బందర్ రోడ్లో బండి తీస్తే ఉంది ఏమంటారు ఆ మజా అసలు సూపర్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మన ఫాలోవర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫాలోవర్తో మంచిగా టైం స్పెండ్ చేసి చలో బ్యాక్ టు ఇంటికి వెళ్ళిపోయి ఇంకొంచెం బ్లాగ్స్ ఎడిట్ చేయాలి, కొన్ని ఉన్నాయి ఎడిట్ చేయాల్సింది, అవి చేసేసి కథం. పీవీపీ దగ్గర వెయిట్ చేస్తున్నా అన్నాడు. అక్కడ ఏం ఉంటామని చెప్పి నేను పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంటే ఒకసారి పలకరించి వచ్చా. చాలా మంది తర్వాత వచ్చా కదా. సో ఇప్పుడు పీవీపీ దగ్గరికి వెళ్ళి అతనికి రైడ్ ఇచ్చి ఫస్ట్ అతని రియాక్షన్ చూద్దాం. గుద్దేసుకోండి. బ్యూటిఫుల్ అంకుల్. ఇక్కడే ఉన్నట్టు ఫోటో పెట్టాడు నాకు. కమ్ ఆన్ గాయ్స్, వేర్ ఆర్ యూ? ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారేమో వీళ్ళు. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ?
లోకేష్ కదా ముందు అక్క. వావ్, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఐ రియలీ లైక్ దిస్, ఐ రియలీ లైక్ దిస్, ఐ రియలీ లైక్ దిస్. బ్రో ఒకసారి ఆపవా? ఫాలోవర్ని ఏం చెప్పకుండా వచ్చేసా పాపం. ఒక్కసారి బ్రో, ఐ రియల్లీ లైక్ దిస్ ర్యాప్. మీరు ఫ్రీ టైంలో షూట్ చేద్దామా? షూర్. ఓకే, నాది ఏడియన్ సూపర్ బైక్ అని ఉంటుంది, ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడరా. సో గుడ్ అండ్ ది సెలెక్షన్ ఆసమ్. నేను యాక్చువల్గా అక్కడ వెయిట్ చేస్తున్నా. యా sure and this is my favorite car. Okay, sure thank you. Wow, it's so good and this is my favorite color. అరే ఏంట్రా ఈరోజు మన ఫాలోవర్కి ఏం చెప్పకుండా వచ్చేసాను. పాపం ఏమనుకుంటాడు, ఈడేంటి వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పి. ఎక్కడ వెళ్ళిపోయారు? యా, అక్కడే ఉన్నారు పాపం. హాయ్, సారీ కార్ వస్తే దానికి వెళ్ళాను. ఏం తిట్టుకోలేదు కదా వెళ్ళిపోయానని చెప్పి. యాక్చువల్లీ ఆ ర్యాప్ నచ్చింది నాకు, పోలో వెళ్ళింది కదా, సో మాట్లాడదామని చెప్పి. యా నేను తీస్తాను రండి. కాలేజా? ఏ కాలేజ్? ఏ కాలేజ్? హైదరాబాద్ వచ్చినప్పుడు మీట్ అవుతా. హైదరాబాద్ నుంచి కూడా ఫాలోవర్స్ ఉన్నారు. హ్యావ్ ఎ లుక్. యా నన్ను మెన్షన్ చేయండి. డ్రీమా? నేను కోల్కతా నుంచి వచ్చా కదా, సో ప్రెషర్ అయిపోద్ది బండికి అని చెప్పి ఎగ్జాస్ట్ తీసేసాను. అక్కడే ఉంది. తనకి ఇష్టపంట ఒకసారి అదే అంటున్నాడు, ఫోటో తీసుకుంటాను అంటున్నాడు. పక్కకి రా మాట్లాడే ఓకే.
ఓకే బ్రో, మళ్ళీ కలుద్దాం. హెల్మెట్ యూస్ చేయండి. ఓకే, బాయ్. తెలుసా నేను యా ఏడియన్ సూపర్ బైక్. ఓకే. ఫోన్ సెలవు లేదా మీకు? నారాయణ కాలేజా? ఇక్కడ ఫస్ట్ గాయత్రి, తర్వాత శారద, ఇప్పుడు మీది అయింది. మధ్యలో ఏదో కాలేజ్ అయినట్టుంది. ఫస్ట్ ఇయరా? ఎలా ఉంది కాలేజ్? 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది? ఓకే. వెళ్ళట్లేదు తీసుకో. సో ఇవాళ యాక్చువల్గా నాకు 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. వేరే వాళ్ళకి రైడ్ ఇచ్చేది ఉంది, కానీ మనోడికి వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి మార్నింగ్ రామన్నది ఈవినింగ్ వచ్చారు. సో ఈవినింగ్ ఉన్న వాళ్ళది క్యాన్సిల్ అయింది. సో ఏంట్రా ఇంత పెద్ద లైన్లో నుంచున్నారు మీరు? ఏడియన్ సూపర్ బైక్. హాయ్, వెళ్ళి సర్చ్ చేయి. ఇన్స్టాగ్రామ్ ఉందా? ఏ క్లాస్? 8th క్లాస్కి లేదా? యా ఓకే, థ్యాంక్ యూ. So that's it for today, guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adion Super Bike signing out. ఇదే అదృష్టం అంటే, వచ్చి నమ్మటే సిగ్నల్ పడింది. ఇదే దరిద్రం అంటే, వెళ్ళే లోపు రెడ్ సిగ్నల్ పడింది. ఓకే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్. మనకు అదృష్టం లేదులే, మన ముందోడు కూడా వెళ్ళిపోయాడు, మనం ఆగిపోయాం. సో కథం, టాటా, బాయ్ బాయ్.